పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల స్థాయికి డెవలప్మెంట్ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు ఈరోజు పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో అభివృద్ధి పనుల నమూనాలను వాటి ప్రదేశాలను తనిఖీ చేశారు. ఇదే సార్ అంటే ఇది టీవీతో వస్తుంది సార్ ఇది అటాచ్ చేసి హాస్పిటల్ 4 మీటర్స్ ప్లస్ రోడ్ పై నుంచి 1 మీటర్ మన పై మనకి మన హాస్పిటల్ రోడ్ మనకి మనం క్రియేట్ చేసే బెడ్ అనేది 100 ఎక్స్క్లూడింగ్ దట్ మేడం మాకు నెలకు 100 మన అకౌంట్లో అట్లా తీసుకోకుండా ఇంకో 100 పెట్టలేదు రైట్ గ్రౌండ్ టు ఎన్ని మీటర్స్ ఇస్తారు? 4 మీటర్స్ పైన మామూలు ఫ్లో రైట్ 4 మీటర్స్ యాక్చువల్గా 3.6 ఇది ఆపరేషన్ థియేటర్స్ ఏదైతే ఉన్నాయో 4 మీటర్స్ అవసరం. బేస్మెంట్ ఎంత ఉంటుంది? నో బేస్మెంట్ 1.2 పెడతాం. రోడ్ హైట్ పెడితే మంచిగా ఉంటుంది లేకపోతే మరి సార్ ఒకసారి
ప్రస్తుతానికి ఓపీ ప్లాన్ వాడుతున్నారు అంటే రెనోవేషన్ చేసుకున్నారు. సో ప్లీజ్ వీఆర్ నాట్ టచ్ బిల్డింగ్ బాగుంది, కొంచెం మంచిగా ఫ్రంట్ ఇచ్చేసి చూస్తాం. దీన్ని వాట్ పర్పస్ దీన్ని యూటిలైజ్ అని టాక్ టు ద డాక్టర్స్ అండ్ యూ డోంట్ వాంట్ టు ఫాల్ మందులలో పెట్టారు. మందులు సార్ ఇది క్యాజువాలిటీ సార్. సో క్యాజువాలిటీ ఎమర్జెన్సీ సార్. అక్కడ జనరల్ వార్డు అత్యవసరం సార్. ఇది మాకంటే మన 30% చిన్న పిల్లలకి ఎమర్జెన్సీ ఇది ఎమర్జెన్సీ క్యాజువాలిటీ సార్. ఇక్కడ 2 బెడ్లు వేసుకున్నాం సార్. ఫస్ట్ ఎయిడ్ ఇక్కడ చేసి మేము జీరేజ్ పంపిస్తాం సార్. పోలీస్ స్టేషన్ వైజాగ్ సార్ వచ్చారు. ఆన్లైన్ చేసి తీస్తాం సార్. ఇది మనం ఆన్లైన్ చేస్తాం. 5 days. ముందుగా పిఠాపురం ప్రజలకు అలాగే ఇక్కడ జనసేన పార్టీ తరఫున ఇన్ఛార్జ్ అయినటువంటి మల్లెడ్డి శ్రీనివాస్ గారికి అలాగే ఇక్కడ జనసేన కార్యకర్తలకి నాయకులకి వీరమహిళలకి అలాగే ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి అలాగే నాతో పాటు వచ్చిన మా సిఈ గారికి అలాగే డిపార్ట్మెంట్ మిగతా అందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఏదైతే మొన్న ఎలక్షన్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఏదైతే ఇక్కడ పిఠాపురం శాసనసభ్యుడిగా ఆ రోజున ఎలక్షన్లో హామీ ఇచ్చారో పిఠాపురం డెవలప్మెంట్కి నేను కట్టుబడి ఉంటానని చెప్పి మాకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు మాటల మనిషి కాదు చేతల మనిషి అని చెప్పి దాంట్లో భాగంగానే ఇప్పటికే రైల్వే ఓవర్ బ్రిడ్జి కానీ అలాగే ఒప్పాడ బీచ్ రోడ్లు కానీ వీటన్నిటి కూడా ఒక పెద్ద ప్రణాళికతో ఆయన చేయబోతా ఉన్నారు. దాంట్లో భాగంగా నాకేదైతే ఈ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చారో దాంట్లో మొట్టమొదటిగా పిఠాపురంకి ఒక జీవో ఇచ్చి దాదాపు 40 కోట్ల పైన దీన్ని శాంక్షన్ చేసి ఇక్కడ ఆ రోజున ఇక్కడ పరిస్థితులు చూసి ఇక్కడ ఇమీడియట్ 100 పడకల ఆసుపత్రి అవసరం అని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చిన ప్రకారం 6 నెలల్లోపే జీవో ఇచ్చి ఇక్కడికి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి అనుకున్నారో దాని ప్రకారం మేము ఈ రోజున ఇక్కడికి వచ్చి పరిశీలించాం. అలాగే మా సిఐ గారు అలాగే మా ఎగ్జిక్యూటివ్ మెంబర్లు అంతా కూడా వచ్చి ఇక్కడ స్థానిక ప్రజల యొక్క అవసరాలు ఏంది, ఇక్కడ ఎలా డెవలప్ చేయాలి హాస్పిటల్ని, ఆ డిజైన్ ఎట్లా కావాలి, దేనికంటే ఇక్కడ హాస్పిటల్ వాతావరణం కంటే ప్రతి ఒక్కరు అంటే ఎవరైతే పేషెంట్లు వస్తారో ఇక్కడికి వాళ్ళందరూ కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కలిగించాలి, తదనుగుణంగా మనం మంచి సౌకర్యాలు ఇవ్వాలని చెప్పి ఇక్కడ మనం డెవలప్ చేయడానికి ఒక డిజైన్ తయారు చేస్తూ ఉన్నాం. తొందరలోనే పవన్ కళ్యాణ్ గారి చేతితో ఇక్కడ శంకుస్థాపన చేసి తొందరలోనే పనులు బిగిన్ చేయడానికి ఒక 10-15 రోజుల్లోనే మేము దాని ప్రణాళిక చేయబోతా ఉన్నాం. దేనికంటే ఈ రోజు నుంచి అంటే ఏదైతే మనం శంకుస్థాపన చేశారో అక్కడి నుంచి ఒక 6 నెలల్లోనే ప్రజలకి కొంత అందుబాటులోకి వచ్చే విధంగా మేము ప్రణాళిక చేసి చాలా ఫాస్ట్గా చేయాలనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున మనం చూసాం గత 5 సంవత్సరాల్లో ప్రజల కోసం కాదు తన కోసం ఆయన జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసుకున్నాడు తప్ప ప్రజల అవసరాలు తీర్చే పరిస్థితి లేదు. అది చూసి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున కూటమి ప్రభుత్వానికి ఒక పెద్దగా ఆయన తాను తగ్గించుకొని ఈ రోజున ఎలా నిలబడి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారో చూస్తూ ఉన్నాం. ఈ రోజున జనసేన పార్టీలో మేమంతా కూడా ఏదో రాష్ట్రంలో కాదు దేశంలో కూడా మా అందరికి కూడా గుర్తింపు తీసుకొచ్చిన పార్టీగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున చేస్తున్న పనులు చూస్తూ ఉంటే మాకు చాలా గర్వంగా ఉంది మేము పార్టీలో ఉన్నందుకు. దయచేసి అందరం కూడా మేమంతా కూడా నిలబడి ఈ హాస్పిటల్ని తొందరగా మేము పూర్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. మేము ఇంజనీరింగ్గా మా వాళ్ళంతా డిజైన్స్ చేశారు. అంటే 16వ తారీఖు జీవో వచ్చింది, ఇవాళ 19వ తారీఖు ఇమీడియట్లీ మేము వచ్చాం. ఈ 2-3 రోజుల్లో టెంపరీగా కొన్ని లేఅవుట్లు చేసి తీసుకొచ్చాం.
అయితే ఇక్కడ ప్రజలకి ఎలా సౌకర్యంగా ఉండాలి, ఇక్కడ అసలు ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఇక్కడ అసలు ఎలాంటి సౌకర్యాలు ఇవ్వాలి, ఎందుకంటే ఇక్కడ దగ్గరలోనే పెద్ద హైవే ఉంది. అలాగే అంటే అన్ని రకాలుగా దీన్ని తీర్చిదిద్దాలి. ఫ్యూచర్లో ఆంకాలజీ డిపార్ట్మెంట్ కూడా పెడితే ఎలా ఉంటుంది, దాన్ని కూడా తదనుగుణంగా మేము చేసి దాదాపు 90 మంది హాస్పిటల్ స్టాఫ్తో, అంటే అన్ని సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్, అలాగే అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడ తీసుకురాబోతా ఉన్నాం. అలాగే నర్సింగు, అలాగే ప్రతిదీ కూడా ఒక అధునాతనంగా G+2 డిజైన్స్తో మనం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానికి అంటే ఇక్కడ లోకల్గా కూడా ఇప్పుడు సూపరింటెండెంట్ గారిని అడిగాం, ఇక్కడ ఎలాంటి పేషెంట్లు వస్తున్నారు, ఇక్కడ అసలు ఎలా వాంటింగ్, దానికి అనుగుణంగా డిజైన్ చేసి దీనికి అంతిమంగా ప్రజలకి ఇక్కడ మంచి సేవ మనం చేయాలి, ప్రజలకి మంచి సౌకర్యాలు అందించాలని చెప్పి ఉద్దేశంతో మేము చేయబోతామని చెప్పి కార్పొరేట్కి మించిన ధీటుగా. దేనికంటే ఈ రోజున రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం, దాదాపు ప్రైవేట్ హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ అలాంటివి వెళ్తూ ఉన్నాయి. అది ఆరోగ్యశ్రీ కూడా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకునే విధంగా, దేనికంటే ఇక్కడ వెళ్ళే ప్రతి పేషెంటు పెద్ద హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. దానికి అనుగుణంగా ఇక్కడవే అన్ని సౌకర్యాలు కల్పించి చేస్తామని చెప్పి కార్పొరేట్ సౌకర్యాలకి ధీటుగా వితిన్ 6 monthsలో కొంత ఓపీ తీసుకొస్తాం. వితిన్ 6 months, ఎందుకంటే ఈ హాస్పిటల్ అంటే కొంచెం ఎమర్జెన్సీ సంబంధించిన విషయం. అంటే పేషెంట్లకి ఇబ్బంది కలగకుండా వితిన్ 6 monthsలో ఒక ఓపీ సౌకర్యాలు కొన్ని డిపార్ట్మెంట్ తీసుకొస్తాం. మ్యాక్సిమం చాలా వీలైన తొందరగా దీన్ని అభివృద్ధి. ఎందుకంటే పిఠాపురం అంటే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక అంటే సొంత నియోజకవర్గం, అంటే ఆయన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, రాష్ట్రంలో కూడా అన్ని చోట్ల చేస్తూ ఉన్నారు. అది ప్రత్యేకంగా దీని మీద అంటే మాకు కూడా ఒక బాధ్యత ఉంది. మేము జనసేన కార్యకర్తలుగా మేము తొందరగా దాన్ని పూర్తి చేస్తామని చెప్పి చెప్తాం.